అమ్మా ఆయన చనిపోయినాక మీకేమన్నా సెటిల్మెంట్ అమౌంట్లు గానీ ఏం లేదు ఆస్తులు మేడం. గానీ అసలు ఒక్క మరి ముగ్గురు రూపాయి పిల్లల్ని ఎలా పోషించావు? నేను ఇక కష్టం చేసుకుని ఎక్కడ మాకు ఉంటున్నావు? తల్లి వాళ్ళ దగ్గర ఉంటున్నావా? తల్లి చిన్న వాళ్ళ పిల్లలు ఇంటి కదా. కాడే ఉంటున్నా. అమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మ వాళ్ళ ఇంటి కాడే కానీ వేరే రెంట్కే ఉంటాను నేను, కిరాయికే ఉంటా. ఒక్కదానివే? పిల్లలు చిన్న నేను. పిల్లలమ్మా, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళ అప్పటి పిల్లలు. నుంచి వేరే ఉంటున్నా మేడం. అమ్మ వాళ్ళకి కూడా ఏం లేదు. అత్త వాళ్ళు చూసుకొని అన్నారా అక్కడ అత్త ఉంటా వాళ్ళకి వెళ్ళిపోమన్నారా? వెళ్ళిపోమన్నారు. కుంట జాగా ఉంటే అది ఏం చేసిరు, నాకు ముండమోసి ఇంటికి వచ్చి అన్ని నిద్రలకు గట్ట వెళ్తాం కదా, అప్పుడే నాతో సంతకాలు పెట్టించుకున్నారు. ఇది ఆడపిల్ల కదా, ఆడపిల్లకి పెళ్లి చేసేద్దాం, మగ పిల్ల కదా అంటే ఎక్కడ ఉన్నా బతికేస్తారు, ఆడపిల్ల ఆగమవుతుంది అంటే సరే అని నేను కూడా సంతకం పెట్టేసిన. అప్పుడు అయ్యయ్యో సంతకం పెట్టి ఆడపిల్ల కదా, నీ లెక్కనే ఆమె కదా ఆగమవుతుంది అంటే, నాకు కూడా 2 చెల్లెళ్ళు ఉన్నారు కదా మేడం, మా చెల్లెళ్ళు తక్కువ వచ్చి ఆ పిల్ల ఏమి ఇది కాదని సంతకం పెట్టేసిన. ఏం చదవకుండా ఏం ఆలోచించకుండా ఎవరిని అడగకుండా అసలు నాకు చదువు రాదు సార్, నన్ను చదివియలే అమ్మ. అక్కడ పెట్టచ్చా లేదా అని అడగాలి కదమ్మా ఎవరినన్నా. ఎవరిని అడిగినా మా బావలందరూ అంత వాళ్ళే కదా. ఏం కాదు వాళ్ళు పెట్టండి అన్నారు, మీరు పెట్టేశారా? పెట్టేసిన. నీ ముగ్గురు పిల్లలకి ఆధారం ఇంక ఏం లేదు సార్, నేనే ఆధారం. అయితే ఆ అబ్బాయి పరిచయం అయ్యి ఇంకా చూసుకుంటున్నాం. అక్కడ వాళ్ళ అమ్మోళ్ళు గొడవ పెట్టి నన్ను కొడితే హైదరాబాద్ వచ్చినాం. ఇక్కడ లంగరౌజులు అన్నయ్య వాళ్ళ కాడ ఉండి పని చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ తర్వాత గట్టుకేసరి కాడ కోళ్ళ ఫామ్ లో కొన్ని రోజులు ఉన్నాం. అక్కడ పిల్లలు చదివించుకుంటా, ఇద్దరం కోళ్ళ ఫామ్ లో పని చేసుకుంటా మళ్ళీ అక్కడ ఎందుకు ఆ అబ్బాయి మీ చుట్టాల అబ్బాయి? చుట్టాల అబ్బాయి ఉన్నాం మేడం. 2021 దాకా కలిసే ఉన్నాం. అప్పటి నుంచి అప్పటి నుంచి కలిసే ఉన్నాం. ఇంకా తర్వాత ఆయన వేరే వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ సూర్యాపేట వేరే ఒక ఆమెతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్నాడా? చేసుకున్నాడు మేడం, కానీ Photos ప్రూఫ్లు ఏం అవన్నీ? లేవు. అంటే మా అంతటా మేమే ఏమ్లవాడ ఆ గుడికి పోయి అక్కడ కట్టుకున్నాం. మీ ఇద్దరికి పిల్లలు ఉన్నారమ్మా? లేరు సార్, మీ ఇద్దరికి పిల్లలు లేరు? లేరు. ఎందుకు నీకు ఆపరేషన్ గర్భసంచి లేదు ఆపరేషన్ సార్, అసలు ఆపరేషన్ కాలే కానీ కాన్పు అందలేదు. పిల్లలు లేకుంటే కూడా నాకు ఆపరేషన్ కాలే ఇప్పటికి కూడా. అంటే భార్యాభర్తలుగా ఉండేవారా మీరిద్దరు? ఉన్నాం సార్. ఇన్ని సంవత్సరాల్లో పిల్లలు లేరు? లేరు, కాలేదు ఇక నాకు. వాడికి ఎవరు మరి కనెక్ట్ అయ్యాడు? అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటే అక్కడ ఒక ఆమె పరిచయం అయింది. ఆమెకు కూడా పిల్లలు లేరు. ఆమెకి 4 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఉయ్. అయిపోయిన ఆమెను తీసుకొచ్చి నన్ను 7-8 మంది వచ్చి ఇంట్లో ఉన్నదాన్ని గుంజి కొట్టిరు మేడం. అయితే ఎట్లా అంటే నేను డోర్లు పెట్టుకున్నా, బయటికి రాకపోతే పిల్లలు డాడీ డాడీ అనే అంటారు, చిన్నప్పటి నుంచే తెలుసు కదా. అయితే స్కూల్ కాడికి వెళ్ళి మనం టూర్ పోదాంరా అని చెప్పి ఆటో వేసుకొని పోయి పిల్లగాళ్ళని తీసుకొచ్చి పిల్లల మీద ఇట్లా పీక మీద కత్తి పెట్టి నన్ను డోర్ తీపిచ్చింది. డోర్ తీపిస్తే 7-8 మంది ఎట్లా అక్కడ నుంచి ఇంత దూరం గుంజి కొట్టి అంత రక్తం మడుగులో చేసిపోయారు. ఎందుకమ్మా నువ్వేం తప్పు చేసావని అంత కక్ష కట్టారు? నువ్వు చేసుకున్న పెళ్ళానివా, నువ్వు వదిలిపెట్టు, నువ్వెవతివి నాకన్నే ఉంటాడు అని ఆమె వేరే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే మరి వీడు అడ్డుపడలేదా నిన్ను అలా చావు కొడుతుంటే? ఈయనే కొట్టిపించండి. ఇంకా ఈయనే పిల్లల మీద ఇట్లా పీక మీద 3 పిల్లల మీద ఇట్లా కత్తి పెట్టి నన్ను డోర్ తీసి బయటకు రాగానే ఈ నుంచి అంత దూరం ఈడ్చుకుపోయి కొట్టారు. అది ఎఫ్ఐఆర్ అయింది అప్పుడు. ఆ సంఘటన ఎప్పుడు జరిగిందమ్మా? ఎంతకాలం అయింది? 2021 మేడం. 21. అయితే నేను ఇంకా పిల్లలు ఎందుకు వాళ్ళు ఏమన్నా పిల్లల కాడిపోతారు, పిల్లలను చంపిస్తారు, నాకున్నదల్లా నా పిల్లలే అని నేను ఇంకా ఊరుకున్నా. నేను ఇంకా ఎక్కడికి పోదలుసుకోవాలి. వీడు వచ్చేవాడు నీ దగ్గరికి? రాలే కానీ వాళ్ళ తమ్ముడు వాడు పెద్ద రౌడీ సార్. వాడు ఊకే వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చెప్పించి అది కనుక మా అన్న జోలికి వచ్చిన కేసు కోర్టు అని తిరిగినా దాన్ని ఏమన్నా అట్లా నలుగురితో తిరిగి ఆవిడకి ఇచ్చి పెళ్లి చేశారు కానీ అదేదో నీతోనే చెయ్యొచ్చు కదా, ఎందుకు వాళ్ళు? ఆమెతో చెయ్యలే మేడం, ఆమెతోనే వండుకుంటా ఆమెను తీసుకొచ్చి నన్ను కొట్టిపిచ్చిర్రు. ఉంచుకోవటానికి ఇంత కొట్టుడా? పెళ్లికి కూడా కాదా? ఉంచుకున్న ఆమెతోనే అట్లా కొట్టిపిచ్చిర్రు. నేను మళ్ళీ అక్కడిక్కడ కోర్టుకి కేసుకి ఎక్కడ వెళ్తుందో అని చెప్పి వాళ్ళతో వీళ్ళతోనే దాన్ని ఏమన్నా దాని పిల్లలను చంపిస్తామంటే పిల్లల దాకా వస్తే ఎట్లుంటా మేడం నేను? నాకు ఉన్నదే పిల్లల వయసు ఎంతమ్మా? పెద్ద అయినది 18 మేడం. మొన్న ఫిబ్రవరి 27కు 18 పడ్డాయి. రెండో ఆయనకు 17, చిన్న ఆయనకు 14. పెద్ద ఆయన 2nd ఇయర్ అయిపోయింది, బైపీసీ చేసిండు. రెండో ఆయన 1st ఇయర్ అయిపోయింది, ఎంపీసీలో మెయిన్స్. పిల్లలు స్టడీ మంచిగా ఉందనే నేను ఇంకా ఏ కోర్టులు దేని జోలికి వెళ్ళలే. అదమ్మా, పిల్లలు ఈ వయసు వచ్చేంత వరకు చదువుకుంటున్నారు కదా, వీళ్ళు స్కూల్ ఫీజుల్లో అతని కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా? సార్ నేను కన్న కష్టాలు నేను మొత్తం నువ్వే ఒక్కదాన్నే. సొంత ఇల్లు లేదు, కిరాయికుండే 3 పిల్లలని. ఇప్పుడు చిన్న బాబు వచ్చిండు నాతోటి. ఒక్కదాన్ని కష్టపడే నేను అన్ని ఇళ్ళ తీసుకుంటున్నా. పొలం పనులకు వెళ్తే ఆంధ్ర, తూర్పు కోతలకి 12 సంవత్సరాల్లో మీ ఇద్దరి మధ్య ఎటువంటి తగాదా లేదు? ఏది లేదు సార్. ఆమె పరిచయం అయిన తర్వాతనే అన్ని గొడవలు కొట్టుడు
అన్ని చేసిండు. సరేలే ఎన్ని రోజులకైనా రాకపోతాడా. ఆయన వల్ల నీకేంటి ఉపయోగం ఈ 12 సంవత్సరాల్లో? ఇన్ని రోజులు ఉన్నా కదా మేడం, నేను మా పాలోళ్ళకి ఇంటి సరుకులు తేలా, ఇంటి బాధ్యత తీసుకోవాలా? 12 సంవత్సరాలు మంచిగా చూసుకున్నాడు. ఆయన ఏం చూసుకున్నాడు అనేది ఇంపార్టెంట్. పిల్లలని బాగా చూసుకున్నాడు. స్కూల్ చూసుకోవడం అంటే ఫీజులు కట్టాడా, ఇంటి సరుకులు ఇద్దరం తీసుకొచ్చాడా? పనిచేసిన పైసలు నాకే ఇచ్చేవాడు. అదే నాకే ఇచ్చేవాడు. ఇంత వచ్చినాయి అని మళ్ళీ ఆయనకి ఏదైనా అవసరం ఉంటే నన్నే అడిగి తీసుకునేవాడు. ఎటువంటి లోటు చేయలేదు. ఏం లేదు సార్. మా పిల్లలు కూడా తనని డాడీ అనే పిలుస్తారు. ఆయన కూడా బాబాయ్ అంటే ఊకపోతుండే, డాడీ అని అంటుండే. వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి 4-5 సార్లు కొట్టి ఆయన ఎత్తుకపోతే కూడా లేదు వాళ్ళే నా ఎందుకమ్మా? పిల్లలు, ఎందుకు వాళ్ళు వచ్చి ఎందుకు కొట్టి ఎత్తుకుపోయేవారు? నీకు పెళ్లి చేస్తాం ఆమెకాడ ఎందుకు, వాళ్ళు మన వంశం ఓకే మోస్తారా, ఓకే ఓకే. మన వంశం మోస్తారా, నీకు పెళ్లి చేస్తే అతని ఏజ్ ఎంత అమ్మా? ఆయనది ఇప్పుడు ఆయన తక్కువే ఉండే మేడం. అప్పుడు నీ ఏజ్ ఎంత, అతని ఏజ్ ఎంత? నాది ఇప్పుడు 37 మేడం. అతనిది ఇప్పుడు ఎంత ఉంటది 25 అట్లా ఉంటది. చిన్నోడు నీకంటే బాగా. చిన్నోడే సార్. 12 ఏళ్ల క్రితం నువ్వు అక్రమ సంబంధం పెట్టుకునేటప్పుడు, అదే సంబంధం పెట్టుకునేటప్పుడు లేదు నీ మేడం, వయసు ఏమో 25 ఏళ్ళు, నేను ఆ రానంటే పిల్లోడు కూడా ఇంకా చిన్నోడు ఇదంతా కదమ్మా. కోసుకుండు మేడం. ఈడ పచ్చబొట్టు పొడిపించుకుంటే ఈ నుంచి ఈడికి కోసుకున్నాడు. గోళీలు వేసుకొని వచ్చి ఇంట్లోనే పడుకున్నాడు. 12 ఏళ్ళు చిన్న. ఎక్కువనే ఉంటాయి మేడం. 20 సరే, 10 ఏళ్ళు చిన్న అట్లా నీకంటే. ఉంటాయి, ఉంటాయి. నీకంటే 10 ఏళ్ళు చిన్న. చిన్ననే కాదు మేడం, రమ్య మేడం అనేది ఏంటంటే మీ ఇద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు వాడి వయసు 15 సంవత్సరాలు. లేదు సార్, ఎక్కువనే ఉంది. ఓ 17 ఉంటాయా, ఒక 20 ఏళ్ళు ఉంటాయా? మేడం నాకంటే ముందే ఒక అమ్మాయిని తీసుకుపోయి వచ్చిండు. వాడు ముదురులే గాని రేసు గుర్రం వాడు. లేకపోతే నిన్నెందుకు తగులుకుంటాడు? నాకంటే ముందే ఒక అర్జెంట్ అమ్మాయిని తీసుకుపోయి ఒక మళ్ళీ భర్త ఉన్నావనే. నీకు పరిచయం ఉండే టైంకి అతను ఆ పిల్లోడి వయసు ఎంతో చెప్పు. ఏమో మేడం, ఓ 15 ఏళ్ళ, 16 ఏళ్ళ, 20 ఏళ్ళ? 18-19 మేము అనేది అదే, మా బాధ అదే. అప్పటికి ఆ పిల్లోడి వయసు ఒక ఆంటీని తగులుకునేసరికి వాడి వయసు 18 ఏళ్ళు. నాకంటే ముందే ఇంకొక ఆమెను తీసుకుపోయి వచ్చిండు. మనకు ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎందుకులే గానీ, నేను అనేది ఏంటంటే నీ స్టోరీ ఏదైతే నీ భర్తతో ఉందో మళ్ళీ ఇప్పుడు వీడితో రివర్స్ అయింది. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నువ్వు పెద్ద, వాడు చిన్న. అది వాళ్ళ తల్లిదండ్రులు నచ్చలేదు, 1-2 వాయించి 4-5 సార్లు తీసుకుని వెళ్ళిపోయారు. దానికి తోడు ఈవిడికి 3 పిల్లలు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఫ్రెష్ గా వాడికి ఒక పెళ్లి చేయాలనే ఉద్దేశం వాళ్ళకి వచ్చింది. మొదటి నుంచి నీ మీద అంటూ ఒక అసహ్యం, వ్యతిరేకత ఉంది. అంతే కదమ్మా, కొత్తగా ఏర్పడింది కాదు. మరి నువ్వు 3 పిల్లల్ని పెంచుతూ ఆ రిస్క్ ఎందుకమ్మా నీకు? ఎందుకంత రిస్క్ తీసుకున్నావు? మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోపోయావు, అంత చిన్న పిల్లడితో నీకేం పని? లేదు మేడం, నేను అసలు చేసుకునే ఉద్దేశం లేదు నాకు. నేను చేసుకుంటే నన్ను చూసుకుంటాడు కానీ నా పిల్లలు చూసుకుంటాడనే చేసుకోలేదు. నీ పాత్ర వరకు నువ్వు 100% మార్క్స్ తో సూపర్ గా ఉన్నావు. ఒక తల్లిగా 3 పిల్లల్ని పోషించుకుంటూ ఎవ్వడ లేకపోయినా, ఒక స్త్రీగా వచ్చేసరికి క్యారెక్టర్ మళ్ళీ పాతాళంలో ఉంది. ఓ చిన్న పిల్లోడు, నువ్వు నీ ఈక్వల్ ఏజ్ అబ్బాయిని పట్టుకున్నా నేనేదో మాట్లాడేదాన్ని. నీ అంటే 10 ఏళ్ళు చిన్న పిల్లోడు, వాడు అప్పటికి పసిపిల్లోడు. పోనీ నీకు 40 ఉన్నాయి, అతనికి 30 ఉన్నాయి అంటే మాట్లాడతాను నేను. నీకున్నయ్యే 20, నీకున్నయ్యే 30, 15, 25, ఆడికి 18 ఉన్నాయి. 18 ఏళ్ళు అంటే అప్పటికి ఊహ పూర్తిగా తెలియదు. 3 పిల్లలు ఉన్న ఒక ఆంటీని తగులుకునే రేంజ్ లో ఆ పిల్లోడు ఉన్నాడంటే, అంటే కొన్ని వర్డ్స్ కేసుని బట్టి మాట్లాడాల్సి వస్తుందండి. సారీ, ఏమనుకోవద్దు అమ్మా. అప్పటికే నీకు ఆల్రెడీ నీ జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ అయింది. మేడం చెప్పిన పాయింట్కి అడిషనల్ గా ఎక్స్పీరియన్స్ అయింది. వీడికి ఆల్రెడీ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది, వీడి క్యారెక్టర్ కరెక్ట్ కాదు, వీడికి ఆల్రెడీ 2 అమ్మాయిలను పటాయించాడని చెప్పి నువ్వే అంటున్నావు. అలాంటి పటాయించిన వాడిని నువ్వెందుకు నీ చెంతను పెట్టుకున్నాడు? ఎప్పటికైనా వద్దు అంటే కూడా చేయి కోసుకోవటం, ఇంటికి వచ్చి ఇద్దరికి ఎలా పరిచయం? మా అత్తగారు ఆవరిస్తుంది మేడం, మా చుట్టాల అబ్బాయి. ఇంటికి వచ్చి పిల్లగాళ్ళని స్కూల్ కాడికి తీసుకుపోవడం. నేను హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.